అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం అంటే షార్ట్ వీడియో నేను ఫుల్ వీడియో చెప్తాను చెప్పిన కదా, ఇంతకుముందు షార్ట్ వీడియో ఫుల్ వీడియో చూడమని చెప్పాను కదా. ఏంటంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ నోటిఫికేషన్ పడతాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పడితే మనం అంటే కొందరు చాలామంది అప్లై చేస్తారు. ఆల్మోస్ట్ ఇప్పుడు స్టేట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళకి ఆ జాబ్ రాయడానికి అర్హత ఉన్న అందరూ మనం అప్లై చేసి ఒక డేట్ ఇస్తారు. డేట్ పోయి రాస్తాం, అయిపోతే అంతా రాస్తాం. కానీ అంటే మనం ఇంటికి వచ్చినాక మళ్ళీ చెక్ చేసుకుంటాం కీ ప్యాటర్న్. ఏంటంటే వాళ్ళు ఇస్తారు కదా మనకు, ఇట్లా దీనికి ఆన్సర్ ఇది, దీనికి ఆన్సర్ ఇది, అంటే మొత్తం ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది కదా. మనం ఏమవుతుంది, అప్పుడు మార్క్స్ కరెక్ట్ వస్తే అన్ని కరెక్ట్ వస్తే మనం పాస్ అవుతాం. కానీ అంటే అప్పుడు కరెక్టే వస్తాయి. కానీ ఎప్పుడైతే మనం చెక్ చేసుకున్నప్పుడు మనకు అన్ని క్వాలిఫై అవుతాం. కానీ ఎప్పుడైతే ఇది గవర్నమెంట్ ఇట్లా రిజల్ట్స్ రిలీజ్ చేస్తుంది, అప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అరే ఫెయిల్ అవుతాం. అంటే ఎట్లా అంటే మనం చెక్ చేసినప్పుడు కరెక్టే ఉంటాయి, కానీ వాళ్ళు మొత్తం కరెక్షన్ చేసి రాసినప్పుడు అంటే మనకు రిజల్ట్స్ అంటే ఏదో 1 పాయింట్ 2 పాయింట్ పోయిందని వస్తుంది. అంటే అట్లా ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు మనకు ఒక అర్థం కాదు, అరే ఇంత మంచి రాసేసారి ఇట్లా ఎందుకు వేసిన అంటే అది ఫాల్ట్ ఎవరిదంటే గవర్నమెంట్ది అండి. ఎట్లా అంటే చెప్తున్నంటే వాళ్ళు ఇప్పుడు నేను అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఏంటంటే ఒకటి పోలీస్ ఉంటుంది కదా, పోలీస్ అది ఉంటుంది కదా. తర్వాత మళ్ళీ మనకు ఏంది పెడతారు పోలీస్ అనేది ఫస్ట్ మనకు ఇప్పుడు మెయిన్స్ ప్రిలిమ్స్ తర్వాత ఏంది అది ఉంటుంది కదా, రన్నింగ్ ఇట్లా వేపిస్తారు కదా. అవన్నీ మెయిన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయినాయి అంటే తర్వాత ఏంది మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏమంటారు కదా, టోర్నమెంట్స్ అంటారు కదా, దాన్ని సంథింగ్ ఏదో అంటారు కదా. ఆడికి వెళ్తే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నంట, ఆయన పోలీస్ వాళ్ళ కొడుకు అని నాకు ఒక అతను చెప్పాడు. ఆయన పోలీస్ వాళ్ళ కొడుకు అంట. ఇంకొక ఆయన మన ఇట్లా మామూలుగా మనిషి వచ్చిన వేరే ఎవరు ఒక సంథింగ్ ఒక అబ్బాయి అంట. ఇద్దరు కలిసి అంటే ఒకటి లాంగ్ జంప్ చేసిరంట. చేస్తే ఈ పోలీస్ వాళ్ళ కొడుకుంటాడు కదా, పోలీస్ అతను వాళ్ళ కొడుకుంటాడు కదా, ఆయన కరెక్ట్ దుంకలేదంటండి. అంటే తను ఉంటుంది కదా, దుంకలు ఉంటుంది కదా, కరెక్ట్ దుంకలేదంట. అయినా సరే క్వాలిఫై చేసినట్ట. ఎందుకంటే ఈయన పోలీస్ కాబట్టి వాడికి చేసే హక్కు ఉంటుంది కదా, రాసే హక్కు ఉంటుంది కదా, వాడు చేసేడు. ఇంకా ఇప్పుడు అట్లాంటి వాళ్ళు మనమే పోయి అట్లా చేస్తే వాళ్ళు ఉడుకుంటారా, పక్కకు ఆడుకోరా బాబు అంటారు. అంతేనే కదా, అవునా కదా. ఇప్పుడు వాళ్ళు చేసారు కాబట్టి వాళ్ళు క్వాలిఫై అయింది. ఎందుకంటే వాడు పోలీస్ కాబట్టి వాళ్ళ కొడుకు నిజంగా దుంకకున్నా వాడు రాసిండు, క్వాలిఫై చేసిండు. కానీ ఇతను చేయలే కదా. ఇతను ఎందుకంటే ఈయన ఏంది మనం చదువుకుని మంచిగా పాస్ అయ్యి మంచిగా చేసిన అంటే ఈయన దుంకకుండా చేయలేదు అట్లా. అంటే ఈక్వాలిటీ కూడా లేదు. వాడు పోలీస్ అయినందుకు వీడిని సపోర్ట్ చేసి వాళ్ళ కొడుకుని కాబట్టి కొడుకైతే సపోర్ట్ చేస్తారా? గవర్నమెంట్ జాబ్ కదా, కరెక్ట్ అర్హత ఉంటేనే వేయాలి కదా, కరెక్ట్ దుంకుతూనే వేయాలి కదా. వాడు అట్లా ఇట్లా చేస్తాడు. ఈ ఇన్సిడెంట్ ఇట్లా అయింది. అంటే ఇట్లా ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఏమనేది అంటే ఇప్పుడు కొన్ని జాబ్స్ ఉంటాయి. ఇట్లా ఇప్పుడు కొన్ని 10 జాబ్స్ ఉన్నాయి అనుకో, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి అనుకో, 10 జాబ్స్. అరే 10 జాబ్స్ నీకు ఇట్లా ఇన్ని ఇస్తా, నువ్వు ఎన్ని ఇస్తావు డబ్బులు ఇస్తే చెప్పు. వాళ్ళని క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఏమో ఫెయిల్ చేసి పడేస్తాం, మిమ్మల్ని పెడతాం పైసలు ఇస్తాం. అంటే పైసలతో అంతా ఈ రాజకీయ నాయకులు అంతా కలిసి చేస్తారు. అంతా మనకు అర్థం కాదు. అందుకని మనం ఎంత మంచిగా రాసినా ఒకసారి ఫెయిల్ అయితే దీనివల్లనే. అందుకని మనం ప్రశ్నిద్దాం. అంటే అట్లా ఎవరికన్నా అయితే చెప్పండి, కింద కామెంట్లో పెట్టండి. పెడితే నేను దానికి అంటే మనం ఒకవేళ మంచిగా రాసినా సరే ఫెయిల్ చేస్తే మనం పోరాడదాం, మనం దాని గురించి మనం ఓకేనండి. అందుకే అంటే ఇట్లాంటి తప్పులు చేయొద్దని నేను చెప్తున్నాను. అంతే వాళ్ళకు పైసల కోసం సంథింగ్ తెలుసు. ఎందుకంటే మనం ఎంతో ప్రిపేర్ అవుతాం కండి. ఇప్పుడు మన అమ్మ నాన్నలు అంత కష్టపడి చదివిస్తున్నారంటే మనం ఎంతో ప్రిపేర్ అయ్యి ఎంతో కరెక్ట్ ఒక స్టడీ హాల్ మాట్లాడుకుని లేకపోతే కోచింగ్ సెంటర్ మాట్లాడుకుని ఎన్నో మనకి చాలా ఇబ్బందులు వచ్చి మనం తిండి ఖర్చులు అన్ని హాస్టల్ ఫీజు అంతా కోచింగ్ ఫీజు అంతా వేసి మనం ఎగ్జామ్ రాసాం. లాస్ట్కి అంత రాసినా సరే వాడు కరెక్ట్ ఉండకుంటే వాడు ఇంకా మనం కరెక్ట్ రాసినా వాడు చేసేవాడు కరెక్ట్ చేయకుంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. ఇంకా అన్ని సంవత్సరాలు చదివి ఒక్కసారి ఇంకా అట్లా వేస్తే పైసల కోసం రాజకీయ ఓటర్ల కోసం వీళ్ళందరూ ఇట్లా వేస్తారు. అందుకని మనం ప్రశ్నిద్దాం. ఒకవేళ అట్లా అయితే మనకు ప్రాబ్లం ఎవరికైనా ఫేస్ చేస్తే మనకు చెప్పండి, పక్క మనం పోరాడదాం దాని గురించి. ఎందుకంటే మనం అంత చేస్తున్నాం కాబట్టి ఆ కష్టమైందో మనకు తెలుస్తుంది, మన పేరెంట్స్ తెలుస్తుంది మనం. కానీ వాళ్ళ కొడుకు ఏం తెలుసు, పైలు తీసుకున్నాం కూర్చున్న కూర్చొని పైలు తీసుకున్నాం, అయిపోయింది అంతే. వాళ్ళకి తెలిసింది తీసుకొని ఇంకా మంచి పాస్ అయిన వాళ్ళను పక్కకి పెడతారు. ఇంకా డబ్బులు ఇస్తున్న 10 మంది నేను వేస్తారు అట్లా. అందుకని ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తే ప్లీజ్ చెప్పండి, మనం పోరాడదాం దాని గురించి. ధన్యవాదాలు.